వందనాలండి. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకుందాం. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అనియు ఒకవేళ కలహమును అసూయయు క్రోధములను కక్షలను కొండెములను గుసగుసలాడుటను ఉప్పొంగుటలను అల్లరులను ఉండునేమో అనియు నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందరని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, సర్వాధికారమైన తండ్రి, సర్వాంతర్యామైన యేసయ్య, యొక్క 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభా మాకు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకే స్తుతులు, నీకే స్తోత్రములు, వందనములు ప్రభా. నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ నీ సజీవమైన రెక్కల చాటును కాచి కాపాడినందుకు నీ కొందనాలు ప్రభా. మీరు మాకు ఇస్తున్న క్షేమమును బట్టి భద్రతను బట్టి మీ కొందనాలు చెల్లించుకుంటున్నాం. అల్ఫలము అయోగ్యులము తండ్రి అనడానికి సరిపోయినటువంటి వారం దయతో మమ్మల్ని క్షమించే దేవుడవు, కనికరించే దేవుడవు ప్రభా. నీకే వందనములు అయా తండ్రి. నాయన యొక్క వాక్యాన్ని విన్న బిడ్డలందరి హృదయాలను ప్రేరేపించండి, వారి హృదయాలను తెరవండి ప్రభా. నీ కొందనాలు. వారికి కావలసిన నాయన మేలులన్నీ దయచేయండి అయ్యా. ఎవరికైనా వివాహ దీవెన ఆలస్యమైతే ప్రభా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ప్రభా తండ్రి ఆదాముకి అవ్వని జత చేసిన దేవుడవు కదా ప్రభా. ఆ బిడ్డలకు కూడా సాటి అయిన సహాయాలను దయచేయండి ప్రభా. నీ కొందనాలు. అలాగే ఎవరికైనా గర్భఫల దీవెన ఆలస్యమైతే ప్రభా, శారమ్మని దర్శించిన దేవుడు, హన్నాని దర్శించిన దేవుడవు కదా ప్రభా, రిబ్కాను దర్శించిన దేవుడు, ఎలిజబెత్ని దర్శించిన దేవుడు. ఈ బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకుని వారి యొక్క గర్భాన్ని తెరవండి ప్రభా. అయా తండ్రి గర్భఫల దీవెనివ్వండి, ఫలించండి, అభివృద్ధి చెందండి అని ఆదాముకి వాగ్దానం చేసిన దేవుడే కదా ప్రభా. ఆ వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభా. మీరు సహాయం దయచేయండి. ఎవరైనా గృహం కట్టుకోవడం విషయంలో ఆలస్యమైతే వాళ్ళకి గృహ దీవెన దయచేయండి, ఉద్యోగ దీవెన దయచేయండి అయ్యా తండ్రి. ఎల్లప్పుడూ ప్రభా నీ కాపుదల దయచేయండి. ఎవరికైనా రక్షణ భాగ్యం లేకపోతే రక్షణ భాగ్యాన్ని దయచేయండి. కుటుంబంలో ఏ అవసరతలు ఉన్నాయో వారు ఎందు నిమిత్తం ప్రభా మొరపెడుతున్నారో ప్రార్థన చేస్తున్నారు, వింటున్న దేవుడు, ఆలకించే దేవుడు నీవే కదా ప్రభా. సమస్యాన్ని ఆ బిడ్డల పక్షంగా నెరవేర్చి మహిమ ఘనత ప్రభావం పొందనర్హుడు నీవే కాబట్టి మీరే మేలైన కార్యాన్ని జరిగించండి అయ్యా. నీ రాకపోకలందు నిరంతరం కాపాడే దేవుడు నీవే అన్నా ప్రభా. మా ప్రియమైన బిడ్డలనైనా ప్రయాణమైన ఉద్యోగాలకు వెళ్తున్నా, వ్యాపారానికి వెళ్తున్నా, నాయన చదువుకోవడానికి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా నీ కాపుదల దయచేయండి. ఎల్లప్పుడూ కాపాడే దేవుడు నీవే కాబట్టి నీకే స్తుతులు, స్తోత్రములు అయ్యా. నాయన నీ రాకడ అతి సమీపమైంది కదా ప్రభా. నాయన బుద్ధిగల కన్యకల వలె ప్రభా నీ రాకడ ఎత్తబడగల దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి.